హిట్ అవుతుందంట వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం కోర్టులో బలంగా వాదనలు వినిపించాలని కాంగ్రెస్ తెలంగాణ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు నేడు సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇవాళ ఏఐసీసీ తెలంగాణ బాధ్యురాలు మీనాక్షి నటరాజన్తో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి సమావేశమయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన జీవోపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయడంపై చర్చించారు. ఇదే అంశంపై హైకోర్టులోనూ మరో 2 పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీవోకి సంబంధించిన అంశాలు, కోర్టులో పిటిషన్ల విషయంలో తదుపరి కార్యాచరణపై మీనాక్షి నటరాజన్తో నేతలు సమాలోచనలు జరిపారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులతో వారు సమావేశం కానున్నారు. ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించే అంశంపై న్యాయవాదులతో నేతలు చర్చించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీనాక్షి నటరాజన్తో సమావేశం వివరాలను తెలియజేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు రావాలని తెలంగాణ పశుసంవర్ధక క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. హైదరాబాద్ లక్డీకాపూల్లోని ఓ హోటల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారితో కలిసి మంత్రి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నామని శ్రీహరి చెప్పారు. రిజర్వేషన్లపై జీవో ఇస్తే దాన్ని అడ్డుకోవడానికి కొంతమంది కోర్టులకు వెళ్లారని తెలిపారు. ప్రభుత్వం తరపున న్యాయ పోరాటం చేసి 42% రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లపై జీవో తీసుకురావడం అభినందనీయమని దత్తాత్రేయ అన్నారు. ఈ బిల్లును పార్లమెంటులో ఆమోదిస్తే ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు ఉండవన్నారు. ఆ దిశగా బీసీలు పోరాడాలని దత్తాత్రేయ కోరారు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నాయకులంతా సమష్టి కృషితో పనిచేయాలని సూచించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకాలే కారణమని రామచంద్రరావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్లాలని పదాధికారులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. అభ్యర్థి ఎంపిక, ప్రచారం, ఇతర అంశాలపై చర్చించారు. గత ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాన్ని ఏ ప్లానింగ్ కమిషన్ చెప్పిన తర్వాత సెంట్రల్ ఫండ్స్ వచ్చాయో అది డైవర్ట్ చేశారు. ఆ డైవర్ట్ చేసినటువంటి ఒక విషయాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. సో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు కూడా నిధులు లేక, పైసలు చేయలేక మళ్ళీ సెంట్రల్ ఫండ్ వస్తే ఈ లోకల్ బాడీ ఫండ్స్ డైవర్ట్ చేసుకుంటారు. అది కాకుండా ఉండాలంటే బీజేపీ ఎక్కువ శాతం గెలిస్తే దాన్ని మనం ఆపవచ్చు అనే విషయాన్ని కూడా మనం గ్రామీణ ప్రజలకు పెట్టాల్సిన అవసరం ఉంది. శ్రీశైలం దేవస్థానం అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ, అటవీ శాఖలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. శ్రీశైలం ఆలయానికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై చర్చించారు. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దేవాలయ అభివృద్ధి కోసం 2000 హెక్టార్ల భూమిని దేవాదాయ శాఖకు కేటాయించేలా కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. శ్రీశైల క్షేత్రానికి జాతీయ రహదారులను అనుసంధానించేలా ప్రణాళికలు రచించాలని అధికారులకు సీఎం సూచించారు. శ్రీశైలంలో పులుల అభయారణ్యం అభివృద్ధికి సూచనలు చేశారు. భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నందున ఆలయ సమగ్రాభివృద్ధికి సత్వర చర్యలు అవసరమని పవన్ కళ్యాణ్ చెప్పారు. శబరిమల సహా ఇతర దేవాలయాల్లో సౌకర్యాలను పరిశీలించి శ్రీశైలాన్ని అభివృద్ధి చేద్దామని పవన్ సూచించారు. తల్లిని కన్న కొడుకు హత్య చేసిన దారుణ ఘటన
కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీరామ్ నగర్లో జరిగింది. లక్ష్మీదేవి అనే మహిళ పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుండగా కుమారుడు యశ్వంత్ రెడ్డి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. అతడి ఖర్చుల కోసం ప్రతి నెల తల్లి డబ్బు పంపేవారు. ఇటీవల తల్లికి ఫోన్ చేసి 3,000 అడగ్గా ఆమె పంపించారు. మరోసారి 10,000 కావాలని పట్టుబట్టాడు. డబ్బు ఇవ్వకపోవడంతో తల్లిపై కోపం పెంచుకున్న యశ్వంత్ ఉదయం హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చాడు. వెంటనే తల్లితో గొడవకు దిగి దాడి చేశాడు. ఆమె గట్టిగా అరవడంతో బెడ్రూమ్లో ఉన్న తండ్రి విజయభాస్కర్ రెడ్డి బయటకు వచ్చే ప్రయత్నం చేయగా అతన్ని గదిలోకి తోసేసి బయట గడియ పెట్టాడు. కూరగాయల కత్తితో తల్లి గొంతు కోశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న లక్ష్మీదేవిని ఈడ్చుకుంటూ వచ్చి బయటపడేశాడు. ఆపై తలుపు వేసుకుని ఇంట్లో దర్జాగా టీవీ చూస్తూ కూర్చున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. యువకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో మహిళ దారుణ హత్య కలకలం రేపింది. భవానీపురం పరిధి బొమ్మసాని నగర్లో వృద్ధురాలిని అతి కిరాతకంగా చంపేసి శరీర భాగాలను వేరు చేసి పడేశారు. తల, కాళ్లు, చేతులు, మొండాన్ని గోనెసంచిలో కట్టి వేర్వేరు ప్రాంతాల్లోని మురుగు కాల్వల్లో పడేశారు. మృతురాలి తల, చేతులు విజయవాడ అట్కిన్సన్ స్కూల్ రోడ్లోను, మొండెం బొమ్మసాని నగర్లో పడేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 2 అనుమానితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన మహిళ సొంత అక్క కుమారుడే ఈ హత్య చేసినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవకు పిన్ని కారణమని పగబట్టి ఆమెను చంపినట్లు తెలుస్తోంది. రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు పశ్చిమ బెంగాల్ను వణికిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా డార్జిలింగ్ జిల్లా మిరిక్ వద్ద మట్టిపళ్లలు విరిగిపడిన ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ పలువురిని రక్షించి ఆసుపత్రులకు తరలించారు. వర్షాల కారణంగా మిరిక్, కుర్సియాంగ్ పట్టణాలను కలిపే దుడియా ఐరన్ వంతెన కూలి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ముర్షిదాబాద్, బిర్భూమ్, నదియా జిల్లాలతో పాటు డార్జిలింగ్, కాలింపాంగ్, కూచ్ బెహార్, జల్పైగురి, అలీపుర్దువార్లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీస్తా, మాల్ వంటి పర్వత ప్రాంత నదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుండగా లోతట్టు ప్రాంతాలు నేట మునిగాయి. కుంభవృష్టితో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. డార్జిలింగ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో జరిగిన ప్రాణ నష్టంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన రాష్ట్రపతి క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ సానుభూతి ప్రకటిస్తున్నట్లు మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. డార్జిలింగ్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సంభవించిన ప్రమాదాలపై నిరంతరం సమీక్షిస్తున్నామని, కేంద్రం తరపున సాధ్యమైన సహాయం అందిస్తామని మోదీ ప్రకటించారు.